నమస్తే మై డియర్ స్టూడెంట్స్, నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ జేసీ సార్ ఆధ్వర్యంలో శశికాంత్ వాల్మీకి సార్ పర్యవేక్షణలు నిర్వహిస్తున్న సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఈసెట్ 2023 రాసిన విద్యార్థులందరికీ మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోనికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈసెట్ పేపర్స్ అన్నిటిని బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో లెక్చర్ సిరీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో, ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో లెక్చర్స్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లెక్చర్ సిరీస్ని షేర్ చేయండి. దీంతో పాటుగా మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో వీళ్ళందరికీ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక ద్రోణాచార్య బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంజనీర్లు తయారు చేసిన సంస్థ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డిప్లొమా విద్యార్థులకి అండగా బాసటగా నిలవన ఉద్దేశంతో ఈ బ్యాచ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బ్యాచ్ లో భాగంగా మీ అందరికీ మొదటిగా మీరు బీటెక్ లోకి వెళ్ళిన వెంటనే ఇబ్బంది పడుతారు అనే ఉద్దేశంతో, ఆ ఇబ్బందిని పోగొడితేనే ఫ్రీ మైండ్ తో ఉంటేనే పని బాగా చేస్తారనే ఉద్దేశంతో బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్సే కాకుండా సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, దీనిలో భాగంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా సిఆర్టీకి కావాల్సిన బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, వీటన్నిటిని మనము లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తాం. దీంతో పాటుగా థర్డ్ వన్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ టెస్ట్ సిరీస్, మీరందరూ సంవత్సరం నుంచి కావచ్చు, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఈ సెట్ కొరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. ఇదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది మీకు రేపు డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు రేపు జాబ్ పడినప్పుడు రెడీగా ఉండాలంటే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అది అవసరం అవడం జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీరు ఆల్రెడీ మీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు, మీకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టెస్ట్ సిరీస్ కూడా మనం ద్రోణాచార్య బ్యాచ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి వీక్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత మనం మిక్స్డ్ టాపిక్స్ ఆర్ మిక్స్డ్ సబ్జెక్ట్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫైనల్ గా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ పాటుగా మీకు డిప్లొమా బేస్డ్ జాబ్స్ యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు తయారు చేయలేని విధంగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక గేట్ కోర్స్ని రెడీ చేయడం జరిగింది. ఆ గేట్ కోర్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 2 ఇయర్స్ అందించడం జరుగుతుంది. ఈ 4 మాడ్యూల్స్ మనము ద్రోణాచార్య బ్యాచ్లో అందించడం జరుగుతుంది. దీని విలువ సుమారుగా ₹1,00,000. కానీ ఈ కోర్స్ మొత్తాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతుంది. జస్ట్ ఈ 2 సంవత్సరాల మెయింటెనెన్స్కి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోసమని రిజిస్ట్రేషన్ ఫీజ్ ₹3,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్ వెళ్తున్నారో వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా మీరు మన అప్లికేషన్ స్పేస్ గేట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ప్రొఫైల్ సెక్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ సెక్షన్ మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ కోసమని 9848692598 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా, అదేవిధంగా ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. Next one, the distance between theoretical cutoff point and the actual cutoff point is in respect of the curtailment of the reinforcement of reinforced concrete beams should not be less than కట్ ఆఫ్ పాయింట్స్ అని అంటున్నాడు. సో వాట్ ఇస్ మెన్ బై కట్ ఆఫ్ పాయింట్స్? సో ఏదైనా రెయిన్ఫోర్స్మెంట్ బీమ్స్ కానీ కాలమ్స్ కానీ డిజైన్ చేసేటప్పుడు మనకి రెయిన్ఫోర్సింగ్ బార్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఎక్స్టెండెడ్ పోర్షన్ లాగా రెయిన్ఫోర్సింగ్ బార్స్ వచ్చాయనుకోండి, అంటే రిక్వైర్డ్ లెంత్ కన్నా రెయిన్ఫోర్సింగ్ బార్ లెంత్ ఎక్కువ ఉంది అనుకోండి, సో ఆటోమేటిక్గా ఏం చేస్తాం మనం, వీ నీడ్ టు రెడ్యూస్ దట్ లెంత్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ బార్. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము, కట్ ఆఫ్ పాయింట్స్ అని అంటాం. సో ఇనిషియల్ వీడు ఏమంటున్నాడు, థియరిటికల్ కట్ ఆఫ్ అంటున్నాడు. థియరిటికల్ కట్ ఆఫ్ పాయింట్ అంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్, ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ ఆఫ్ ద బీమ్ని ఏం పాయింట్ అంటాము, రెయిన్ఫోర్సింగ్ బార్స్ లాగా చెప్పేటప్పుడు థియరిటికల్ కట్ ఆఫ్ పాయింట్ అని అంటాం.
అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ థియరిటికల్ కట్ ఆఫ్ పాయింట్ అండ్ యాక్చువల్ కట్ ఆఫ్ పాయింట్ కనుక డిస్కస్ చేసినట్టయితే మినిమమ్ ఆఫ్ 12 టైమ్స్ ఆఫ్ డా ఆఫ్ ద బార్ లాగా డిస్కస్ చేసుకుంటాం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. 12 టైమ్స్ ఆఫ్ డా ఆఫ్ ద బార్ ఆర్ ఎఫెక్టివ్ డెప్త్ విచ్ ఎవర్ ఈస్ గ్రేటర్. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే అది డిఫరెన్స్ బిట్వీన్ ద థియరిటికల్ అండ్ యాక్చువల్ కట్ ఆఫ్ పాయింట్ లాగా మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్. నెక్స్ట్ వన్, an axially loaded column of 300 by 300 mm, the effective length of the column is 3 meters. What is the minimum eccentricity of the axial load for the column? Minimum eccentricity అని అడుగుతున్నాడు మా. సో మామూలుగా షార్ట్ కాలమ్స్ లాగా తీసుకున్నట్టయితే మినిమం ఎసెంట్రిసిటీ కనుక తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది, 500 by size of length of the column, sorry, length of the column by 500, L by 500 plus B by 30 or 20 mm, whichever is greater లాగా కన్సిడర్ చేసుకుంటాం కదా, whichever is greater. L by 500 ఇక్కడ L అంటే ఏంటి, ఎఫెక్టివ్ స్పాన్ లాగా తీసుకుంటే 3000 by 500 ప్లస్ బి బ్రెత్ ఆఫ్ ద సెక్షన్ అంటే లెంత్ అండ్ బ్రెత్ లాగా తీసుకున్నప్పుడు క్రాస్ సెక్షన్ ఏమి ఇచ్చారు మనకి, స్క్వేర్ కాలం 300 by 300, సో 300 by 30. ఈ వాల్యూ కనుక చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 10.6 వచ్చే ఛాన్స్ ఉంది. మినిమం ఎసెంట్రిసిటీ 10.6 mm విచ్ ఈజ్ లెస్ దాన్ 20 mm. దేర్ఫోర్ మనము మినిమం ఎసెంట్రిసిటీ ఎంత కన్సిడరేషన్ చేసుకోవచ్చు, మినిమం ఎసెంట్రిసిటీ వచ్చేసి 20 mm ని కన్సిడర్ చేయొచ్చు. Therefore, fourth option is right answer only, 20 mm of minimum eccentricity. Next one, how can shear strength be ensured in the beam? Shear strength ఎలా ensure చేసుకుంటాము, by providing the shear reinforcement. So ఆ shear reinforcement is nothing but ఏంటమ్మా, vertical stirrups అయినా ప్రొవైడ్ చేస్తాము, or else we are going to provide the inclined stirrups also. అదర్ దాన్ వర్టికల్ స్టెప్స్ అండ్ ఇంక్లైన్ స్టెప్స్ ఇంకోలా కూడా మనము షియర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, బై ప్రొవైడింగ్ ద క్రాంక్డ్ బార్స్. క్రాంక్డ్ బార్స్ని ప్రొవైడ్ చేసి కూడా, క్రాంక్డ్ బార్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటమ్మా, బెంట్ అప్ బార్స్ ఆర్ మెయిన్ టెన్షన్ ఓన్లీ, మెయిన్ టెన్షన్ స్టీల్ ఓన్లీ. మెయిన్ టెన్షన్ స్టీల్ని కంప్రెషన్ జోన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మనం ఏమంటాము, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ క్రాంక్డ్ బార్స్ కదా. సో క్రాంక్డ్ బార్స్ లాగా ప్రొవైడ్ చేసినా లేకపోతే వర్టికల్ స్ట్రెప్స్ ఆర్ ఇంక్లైన్ స్ట్రెప్స్ ప్రొవైడ్ చేసినా మనము షియర్ స్ట్రెంత్ ఆఫ్ ద బీమ్ని ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి క్రాంక్డ్ బార్స్ గురించి ఏం మెన్షన్ చేయలేదు, బై ప్రొవైడింగ్ ద స్టిరప్స్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ద టెన్సైల్ స్టీల్ రీచెస్ ఇస్ మ్యాక్సిమం అలౌబుల్ స్ట్రెస్ ఎర్లియర్ దాన్ కాంక్రీట్. వాట్ ఈస్ సచ్ సెక్షన్ ఈజ్ నౌన్ యాజ్? మనకి బేసికల్గా 3 types ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి కదమ్మా, బ్యాలెన్సర్ సెక్షన్, అండర్ రెయిన్ఫోర్సర్ సెక్షన్ అండ్ అనదర్ వన్ ఈస్ ఓవర్ రెయిన్ఫోర్సర్ సెక్షన్. సో బ్యాలెన్సర్ సెక్షన్ కనుక్కున్నాం అనుకోండి, బ్యాలెన్సర్ సెక్షన్ అన్నప్పుడు ఎప్పుడు అంటాము దాన్ని, ఇఫ్ ఎట్ ఆల్ ద టెన్సైల్ స్ట్రెసెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెసెస్ ఆర్ డెవలపింగ్ సైమల్టేనియస్లీ రీచింగ్ దేర్ అల్టిమేట్ పాయింట్ అన్నట్టు చెప్పినట్టయితే దాన్ని ఏమంటాం మనం, బ్యాలెన్సర్ సెక్షన్ అంటాం. సో బ్యాలెన్సర్ సెక్షన్లోనే మనం ఏం చేస్తాము, XU ఈజ్ ఈక్వల్ టు XU లిమిట్ అని చెప్పుకుంటాం కదా, XU ఈజ్ ఈక్వల్ టు XU లిమిట్ ఆర్ XU మ్యాక్స్ అని చెప్తాం. అదే కనుక అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్ అనుకోండి, అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్ అంటే ఎలా వస్తాయమ్మా, ఇఫ్ దిస్ ఈస్ ద న్యూట్రల్ యాక్సిస్, అండర్ రెయిన్ఫోర్స్డ్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్ కన్నా తక్కువ రెయిన్ఫోర్స్మెంట్ కన్నా ప్రొవైడ్ చేశామనుకోండి, దాన్ని వీ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్. సో అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్ అన్నప్పుడు స్ట్రెస్సెస్ ఏవి మ్యాక్సిమం డెవలప్ అవుతాయి, ఇనీషియల్గా టెన్సైల్ స్ట్రెస్సెస్ ఆర్ గోయింగ్ టు బి డెవలప్ దేర్ అప్ టు దేర్ అల్టిమేట్ పాయింట్, దెన్ ది కంప్రెసివ్ స్ట్రెసెస్. కంపేర్డ్ టు కంప్రెసివ్ స్ట్రెసెస్ ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి, టెన్సైల్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి, అవి దేర్ ultimate point is going to be reached. So in order to make the beam safe in tensile stresses, automatically depth of neutral axis ఏమవుతుంది, కొంచెం టాప్ మోస్ట్ పోర్షన్కి వెళ్ళిపోతుంది, XU is less than XU max లాగా డిసైడ్ చేస్తాం, అవునా, XU is less than XU max లాగా చెప్తాం అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్కి, XU is less than XU max, రైట్. సో ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్ అంటాం వాటిని, అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్స్ అని అంటాం. నెక్స్ట్ వన్,
why is the design of RCC sections as over reinforced and undesirable? ఓవర్ ఎన్ఫోర్స్ సెక్షన్స్, ఇప్పుడు ఇందాక అండర్ ఎన్ఫోర్స్ చూసాము, ఇప్పుడు ఓవర్ ఎన్ఫోర్స్డ్. ఓవర్ ఎన్ఫోర్స్డ్ అంటే నథింగ్ బట్ ఏమని చెప్పొచ్చు, మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చేసి మ్యాక్సిమం అంటే రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనం, ఓవర్ ఎన్ఫోర్స్డ్ సెక్షన్స్ అని అంటాం. ఓవర్ ఎన్ఫోర్స్డ్కి సెక్షన్స్కి డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఉంటుందమ్మా, XU ఈజ్ గ్రేటర్ దాన్ XU మ్యాక్స్ లాగా ఉంటుంది. XU ఈజ్ గ్రేటర్ దాన్ XU మ్యాక్స్. సో ఓవర్ ఎన్ఫోర్స్ సెక్షన్స్లో ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ వచ్చేసి సడన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే సడన్గా క్రాక్స్ వచ్చేసి ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓవర్ ఎన్ఫోర్స్ సెక్షన్స్లో ఫెయిల్యూర్ ఏ టైప్ అమ్మా, సడన్ ఫెయిల్యూర్. ఇట్స్ ఫేస్ సడన్లీ, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అజంప్షన్ ఇన్ ద స్టీల్ బీమ్ థియరీ ఆఫ్ ఏ డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్? Assumption in the doubly reinforced beams అంటున్నాడు. Doubly reinforced beams అంటే ఏంటి, when the size of the beam or length of the beam are restricted and when more loads are to be restricted by the beam, we are going to provide the main compression steel in the compression zone of the beam and then we are going to call it as a doubly reinforced beams. అవును కదా. సో doubly reinforced beams ఏ assumption బేస్ మీద తీసుకుంటాము, స్ట్రెస్ ఇన్ స్టీల్ టెన్షన్ స్టీల్ ఈక్వల్స్ టు స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్. అంటే ఏంటి, రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయన్నట్టుగా మనం అజంప్షన్ చేసుకుంటాం. స్ట్రెస్ ఇన్ టెన్షన్ స్టీల్ ఈక్వల్స్ టు స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫ్లెక్చురల్ స్ట్రెంగ్త్ FCR టు ద క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్? ఫ్లెక్చురల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ అంటున్నాడు. ఫ్లెక్చురల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ FCR ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందమ్మా మనకి, 0.7 రూట్ FCK. అండ్ నెక్స్ట్ ఓన్లీ FCR అడగట్లేదు వాడు, FCR రేషియో ఆఫ్ ఫ్లెక్చురల్ స్ట్రెంగ్త్ టు క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ అంటున్నాడు. అంటే ఏంటి, FCR బై FCK అడుగుతున్నాడు. FCK అన్నప్పుడు ఏం రాస్తాం, మళ్ళీ FCK ఓన్లీ. సో ఇప్పుడు గివెన్ వాల్యూస్ లాగా చూసినట్టయితే ఏం వాల్యూస్ ఇచ్చాడు మనకి, FCK వాల్యూ ఎంత ఇచ్చాడు, M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చాడు. సో 0.7 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 25 హోల్ డివైడెడ్ బై 25. క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి నియర్ బై ఎంత వాల్యూ వస్తుంది, రేషియో వచ్చేసి FCR బై FCK 0.14. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. నెక్స్ట్, హౌ ఈస్ ద డిఫ్లెక్షన్ ఇన్ RCC బీమ్స్ కంట్రోల్డ్ యాజ్ పర్ IS 456? డిఫ్లెక్షన్ ఇన్ RCC బీమ్స్ ఎలా కంట్రోల్ చేస్తాము, బేస్డ్ ఆన్ మెయిన్ స్టీలా, లేకపోతే స్టిరప్సా, లేకపోతే యాంకర్ బార్స్ ప్రొవైడ్ చేసా? ఇవేమీ కాదు. జనరల్గా ఎప్పుడైనా డిఫ్లెక్షన్ ఆఫ్ ద బీమ్స్ డిక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలమ్మా, వీ నీడ్ టు ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్. వీ నీడ్ టు ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్. ఆ డెప్త్ ఆఫ్ ద బీమ్ని ఎలా చెప్పుకుంటాం మనం, స్పాన్ టు డెప్త్ రేషియోని డిస్కస్ చేస్తాం. స్పాన్ టు డెప్త్ రేషియో, ఇఫ్ ఇట్ ఆల్ ద స్పాన్ టు డెప్త్ రేషియో ఇంక్రీజెస్, ఆటోమేటికలీ ద డిఫ్లెక్షన్స్ ఆఫ్ ద బీమ్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఓన్లీ. రైట్, మనకి థర్డ్ ఆప్షన్లో ఇచ్చాడు అది, బై కంట్రోలింగ్ ద స్పాన్ టు డెప్త్ రేషియో. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. నెక్స్ట్, at what stress does the first flexural crack appears in RCC beams made of M25 grade of concrete అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్లెక్చురల్ క్రాక్ అడుగుతున్నాడమ్మా, అంటే నథింగ్ బట్ ఏంటి, టెన్సైల్ ఫెయిల్యూర్ FCR ఈజ్ ఈక్వల్ టు 0.7 రూట్ FCK 0.7 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ FCK. స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎంత ఇచ్చారు మనకి, M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చాడు. సో 0.7 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 25 చేసినట్టయితే ఎంత వస్తుంది మనకి, నియర్ బై 3.5 MPa. 3.5 MPa. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అడాప్టబుల్ మ్యాక్సిమం స్పేసింగ్ బిట్వీన్ ద వర్టికల్ స్ట్రప్స్ ఇన్ RCC beam rectangular cross section having an effective depth of 300 mm? మనకి డిస్కస్ చేసుకున్నట్టు టైప్స్ ఆఫ్ స్ట్రప్స్ ఏమేమి వస్తాయి మనకి, ఇంక్లైన్ స్ట్రప్స్ అండ్ వర్టికల్ స్ట్రప్స్. వర్టికల్ స్ట్రప్స్కి అయితే మినిమం స్పేసింగ్ ఎంత ఇస్తామమ్మా, మినిమం స్పేసింగ్ వచ్చేసి ఎఫెక్టివ్ డెప్త్ 0.75 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ మినిమం స్పేసింగ్ ఇస్తాము, ఆర్ 300 mm విచ్ ఎవర్ ఈజ్ లెస్. 0.75D అంటే D అంటే ఎఫెక్టివ్ డెప్త్, 0.75D ఆర్ 300 mm విచ్ ఎవర్ ఈజ్ లెస్ని మనము ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద సెక్షన్ లాగా ఇస్తాము. అదే కనుక ఇంక్లైన్డ్ స్ట్రప్స్ కనుక ప్రొవైడ్ చేశారనుకోండి, ఇంక్లైన్డ్ స్ట్రప్స్కి అయితే మినిమం స్పేసింగ్ ఏం చేస్తాం మనం, D ఆర్ 300 mm విచ్ ఎవర్ ఈజ్ లెస్ లాగా తీసుకుంటాం. ఇక్కడ మనకి ఇప్పుడు వర్టికల్ స్ట్రప్సే ఇచ్చాడు. సో స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు
0.75 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత 300 mm కదా, 300 mm ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 225 mm. Fourth option is correct only, right? Next, coming to hydraulics related questions. First question is, as depth of immersion of a vertical plane surface increases, the location of center of pressure what happens అని అడుగుతున్నాడు. సో మనం హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్లో డిస్కస్ చేసుకుంటాం కదమ్మా. వెన్ ద డెప్త్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్ సెక్షన్, ఒక వర్టికల్ ప్లేట్ సెక్షన్ని ఇమర్స్ చేసాం అనుకోండి. సో దీనికి ఎలా ఉంటుంది, డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ బార్ అని ముందు డినోట్ చేసుకుంటాం. అంటే ఏంటి, సెంట్రాయిడల్ డిస్టెన్స్. సో సెంట్రాయిడల్ డిస్టెన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ ప్రెజర్ ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ, సెంటర్ ఆఫ్ ప్రెజర్ని మనం దేంతో డినోట్ చేస్తాము, సెంటర్ ఆఫ్ ప్రెజర్ డిస్టెన్స్ని హెచ్తో డినోట్ చేస్తాము. ఎక్స్ బార్తో కంపేర్ చేసుకున్నప్పుడు, అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ ప్రెజర్ డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఆర్ఎస్ సెంటర్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ ఆల్వేస్ బిలో ద సెంట్రాయిడల్ పోర్షన్ ఆఫ్ ద వర్టికల్ సెక్షన్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు, వెన్ ద డెప్త్ ఆఫ్ ద ఇమర్షన్ ఈజ్ ఇంక్రీజెస్, డెప్త్ ఆఫ్ ఇమర్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, దెన్ ద సెంట్రాయిడల్ పోర్షన్ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెజర్ పోర్షన్ విల్ అప్రాక్సిమేట్లీ విల్ బికమ్ యాజ్ ఎ ఈక్వల్ సెక్షన్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే ఎలా అవుతుంది, సిజీ అండ్ సిపి సెంట్రాయిడల్ డిస్టెన్స్ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెజర్ పాయింట్స్ వచ్చేసి సింగిల్ పాయింట్లోకి అప్రాక్సిమేట్లీ సింగిల్ పాయింట్ లాగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఓన్లీ, కమ్స్ క్లోజర్ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద ఏరియా. సెంటర్ ఆఫ్ ప్రెజర్ వచ్చేసి కమ్స్ క్లోజ్ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద ఏరియా లాగా మనం కన్సిడర్ చేయొచ్చు వెన్ డెప్త్ ఇంక్రీజెస్. నెక్స్ట్ వన్, సో మ్యానింగ్స్ formula is dimensionally non-homogeneous. It is commonly used in practice because ఎందుకు మనం మ్యానింగ్స్ ఫార్ములా మ్యాక్సిమం యూజ్ చేస్తుంటాము ఇన్ ద డిజైన్ ఆఫ్ ద మ్యానింగ్స్ ఫార్ములా ఎక్కడ యూజ్ చేస్తామమ్మా, ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద వెలాసిటీస్ కదా. మ్యానింగ్స్ ఫార్ములా వెలాసిటీ కోసం యూజ్ చేస్తాము, అలాగే చెడ్జెస్ ఫార్ములా కూడా యూజ్ చేస్తూ ఉంటాము ఫర్ ద డిజైన్ ఆఫ్ ద ఓపెన్ ఛానల్స్ అండ్ కెనాల్ సెక్షన్స్, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ ఆప్షన్ ఇట్ ఈస్ ఇన్ సింపుల్ ఫార్మ్, ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. మ్యానింగ్స్ ఫార్ములా వైజ్గా చూసుకున్నప్పుడు మనకి సింపుల్ ఇన్ ఫార్ములా ఉంటుంది కాబట్టి దాన్ని మనం మ్యాక్సిమం కెనాల్ డిజైన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రెజర్ యూనిట్స్ రిప్రజెంట్స్ ద లీస్ట్ ప్రెజర్ అని అడుగుతున్నాడమ్మా. లీస్ట్ ప్రెజర్ లాగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, మిల్లీ బార్, ఎంఎం ఆఫ్ మైక్రూరీ, హెచ్జీ అంటే ఏంటి మెర్క్యూరీ, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండ్ కేజీఎఫ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. మనము ఇంక్రీజింగ్ ఆర్డర్ లాగా ప్రెజర్స్ని డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ మనకి మిల్లీ బార్ వస్తుంది. నెక్స్ట్ మిల్లీ బార్ కన్నా ఎక్కువ అన్నట్టయితే ఎంఎం ఆఫ్ మెర్క్యూరీ ఆర్ ఎంఎం ఆఫ్ హెచ్జీ, అండ్ ఎంఎం ఆఫ్ హెచ్జీ కన్నా మ్యాక్సిమం ప్రెజర్ మెజరింగ్ లాగా తీసుకున్నట్టయితే కేజీఎఫ్ బై సెంటీమీటర్ స్క్వేర్, అండ్ దీనికన్నా ఎక్కువ ప్రెజర్ లాగా తీసుకున్నట్టయితే ఏమొస్తుంది మనకి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఎంఎం ఆఫ్ మెర్క్యూరీ అండ్ కేజీఎఫ్ బై సెంటీమీటర్ స్క్వేర్ అండ్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వచ్చేసి ఇవన్నీ యూనిట్స్ ఆఫ్ ద ప్రెజర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ లాగా తీసుకుంటాం. అదే మిల్లీ బార్స్ వచ్చేసి ప్రెజర్ మెజర్మెంట్ ఆఫ్ ద గ్యాసెస్ లాగా కన్సిడర్ చేసుకుంటాం, ప్రెజర్ మెజర్మెంట్ ఆఫ్ గ్యాసెస్ లాగా. సో లీస్ట్ వాల్యూ లాగా ఏది డిస్కస్ చేసుకోవచ్చు మనం, మిల్లీ బార్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ, రైట్. నెక్స్ట్ వన్, for laminar flow in a pipe carrying a given discharge, the height of surface roughness is doubled. In such a case, Darcy switchback friction factor will be. జనరల్గా ఇప్పుడు దీని అంతట్లో లామినార్ ఫ్లో అంటున్నాడు అండ్ డార్సీ స్విచ్బ్యాక్ ఈక్వేషన్ అంటున్నాడు, ఫ్రిక్షన్ ఈక్వేషన్ అంటున్నాడు. లామినార్ ఫ్లో బేసికలీ దేని బేస్ మీద ఉంటుందమ్మా, బేస్డ్ ఆన్ ద రెనాల్డ్స్ నెంబర్ బేసిస్ మీద మనకి లామినార్ ఫ్లో ఆర్ టర్బులెంట్ ఫ్లో ఆర్ ట్రాన్సిషనల్ ఫ్లో అనేది మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ద హైట్ ఆఫ్ ద సర్ఫేస్ రఫ్నెస్ ఈజ్ డబుల్డ్ అన్నప్పుడు మనకి హెచ్ఎఫ్కి అండ్ లామినార్ ఫ్లోకి ఎలాంటి రిలేషన్ లేదు. సో ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్, లామినార్ ఫ్లో విల్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. నెక్స్ట్, ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఎట్ 20 degrees centigrade ఈజ్ 75 × 10⁻³ న్యూటన్ పర్ మీటర్. సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు. The difference in the water surfaces within
and outside and open-ended capillary tube of 1 mm internal bore inserted at the water surface would be nearly. మనకి క్యాపిలరీ రైజ్ అండ్ క్యాపిలరీ ఫాల్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో క్యాపిలరీ రైజ్ ఫార్ములా లాగా అడుగుతున్నాడు. క్యాపిలరీ రైజ్ అనుకున్నప్పుడు హెచ్ ఈజ్వల్ మనకి ఏమొస్తుంది, మనకి ఫార్ములా 4 సిగ్మా కాస్ టీటా బై రో జీడీ కదా, 4 సిగ్మా కాస్ టీటా బై రో జీడీ. బట్ ఇక్కడ యాంగిల్ మనకి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. 20 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇది 20 డిగ్రీస్ కాదమ్మా, 20 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కాదు. సో అది నార్మల్ టెంపరేచర్లా కన్సిడర్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది, ఇది 0 లాగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఏమి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 లాగా వచ్చేసినట్టయితే మనకి ఏమవుతుంది, ఫార్ములా 4 సిగ్మా బై రో జీడీ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు హైటే క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. సో అని సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు కదా, సర్ఫేస్ టెన్షన్ ఎంత 75 ఇంటూ 10⁻³ హోల్ డివైడెడ్ బై నెక్స్ట్ ఏంటి రో డెన్సిటీ ఆఫ్ ఇది వాటర్ అయినా, సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంతమ్మా 1000 ఇంటూ జీ 9.81 ఇంటూ డి. డి అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ ద సెక్షన్ లాగా తీసుకుంటాం. సో డయామీటర్ అన్నప్పుడు మనకి క్యాపిలరీ ట్యూబ్ ఆఫ్ 1 mm ఇంటర్నల్ బోర్ అన్నాడు. సో 1 mm ఇంటర్నల్ బోర్ అంటే మనము దీని రేడియస్ లాగా అనుకోవచ్చు. రేడియస్ ఇక్కడ మనకి పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, బట్ దీన్ని రేడియస్ అనుకోండి. సో రేడియస్ అనుకున్నట్టయితే అప్పుడు డయామీటర్ ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ అయినట్టే కదా. సో ఇక్కడ మనం 1 mm ఆఫ్ రేడియస్ ఇచ్చాడు అంటే డయామీటర్ ఏమవుతుందమ్మా 2 mm అవుతుంది కదా. ఆ 2 mmని మళ్ళీ మీటర్లో కన్వర్షన్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 mm ఇంటూ 10⁻³ మీటర్ లాగా రాయొచ్చు కదా డయామీటర్ని. సో అదే రాద్దాం ఇక్కడ 2 ఇంటూ 10⁻³ చేసినట్టయితే మనకి నియర్లీ ఎంత వాల్యూ వస్తుంది, గివెన్ ఆప్షన్స్లో వచ్చేసి 15 mm. క్యాపిలర్ రైజ్ ఎంత వస్తుంది 15 mm. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓన్లీ. రైట్. నెక్స్ట్ వన్, ద కోఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ ఫర్ an orifice is given by using the usual notations. కోఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ మనకి హైడ్రాలిక్ కోఫిషియన్స్ ఏమేమి ఉంటాయి, మనకి కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్, కోఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అండ్ కోఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్, ఇవి ఉంటాయి కదమ్మా. సో కోఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ సివి ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా తీసుకుంటాం, మనం యాక్చువల్ వెలాసిటీ బై థియరిటికల్ వెలాసిటీ కదా, యాక్చువల్ వెలాసిటీ బై థియరిటికల్ వెలాసిటీని మనం ఏమంటాము, కోఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అంటాము. డైరెక్ట్ ఫార్ములా లాగా తీసుకున్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది మనకి √(x²/4hy), √(x²/4hy. అండ్ ఇక్కడ ఎక్స్ వైలు ఏమొస్తాయి, ఎక్స్ వైల్ అంటే మనకి ఒక ట్యాంక్లోంచి ఒక జెట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ఆర్ఫీస్ కనుక వచ్చింది అనుకోండి, ఏదో ఒక పర్టికులర్ పోర్షన్ దగ్గర జెట్ ఆఫ్ వాటర్ క్రాస్ సెక్షన్ ఏరియా డిక్రీజ్ అవుతుంది కదమ్మా, దాన్నే మనం ఏమంటాము వినా కాంట్రాక్టా అంటాము. సో ఆ వినా కాంట్రాక్టాకి ఏ డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్లో అవుతుందో అదేమో ఎక్స్ అంటాము, అండ్ ఆ వర్టికల్ డెప్త్ని ఏమంటాం మనం వైతో డినోట్ చేస్తాం. అక్కడ x² అంటే అదే, అండ్ y అంటే ఏంటి వర్టికల్ గ్యాప్ లాగా కన్సిడర్ చేస్తాం. దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్టయితే ఎలా రాయొచ్చు, ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయినట్టయితే x/√4hy అని రాయొచ్చు కదా, x/√4hy అని రాయొచ్చు. లేకపోతే అలా కూడా కాకపోతే ఎలా రాయొచ్చు, ఆర్ x/2 ఇంటూ √(hy) అని కూడా రాయొచ్చు. అంటే √4 అంటే ఏంటి 2 కదా, 2 ఇంటూ √(hy). సో అట్లాగా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ, x/2√hy. రైట్. నెక్స్ట్ వన్, ఏ రెక్టాంగులర్ ఓపెన్ ఛానల్ carries a discharge of 15 m³/s when the depth of flow is 1.5 meter and the bed slope is 1:1440. What will be the discharge through the channel at the same depth if the slope would be 1:1000? మనకి యూజింగ్ ద మ్యానింగ్స్ ఫార్ములా ఒకసారి యూజ్ చేసినట్టయితే మనకి డిశ్చార్జ్ ఏమొస్తుందమ్మా, డిశ్చార్జ్ అనుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం మనం, ఏరియా ఇంటూ వెలాసిటీ లాగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెలాసిటీ అనుకోండి, వెలాసిటీ ఫార్ములా యూజింగ్ మ్యానింగ్స్ ఫార్ములా తీసుకున్నట్టయితే వెలాసిటీ ఫార్ములా ఏమొస్తుంది మనకి 1/n r⁴ అండ్ s⁴ 1/2. ఆర్ అంటే ఏంటి, హైడ్రాలిక్ రేడియస్ లా తీసుకుంటాము, ఎస్ వచ్చేసేమో
బెడ్ స్లోప్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు డిశ్చార్జ్ కనుక తీసుకున్నాం అనుకోండి, సో డిశ్చార్జ్ ఈక్వల్ టు ఎలా రాయచ్చమ్మా, ఏరియా ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ వెలాసిటీ ఇది రాసామనుకోండి 1/n r⁴ అండ్ s⁴ 1/2 మనకి ఒక డిశ్చార్జ్ ఇచ్చేసాడు. డిశ్చార్జ్ ఆఫ్ 15 మీటర్ క్యూబ్ ఉన్నప్పుడేమో సైడ్ స్లోప్ ఎంత అంట 1:1440 అంట. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద అనదర్ డిశ్చార్జ్ ఇఫ్ ద బెడ్ స్లోప్ ఈస్ 1:1000 అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఎలా డిస్కస్ చేయొచ్చు, మళ్ళీ మొత్తం ప్రాబ్లం అంతా ఈ వాల్యూస్ అంతా కన్సిడర్ చేయకుండా క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు s⁴ 1/2 అని చెప్పచ్చు కదా. అంటే ఏంటి, డిశ్చార్జ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బెడ్ స్లోప్ లాగా కన్సిడర్ చేయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ బెడ్ స్లోప్. సో Q1/Q2 ఈక్వల్స్ టు s⁴ 1/2 అంటే ఏంటమ్మా, రూట్ ఎస్ లాగా చెప్పొచ్చు కదా, రూట్ ఎస్. సో రూట్ బెడ్ స్లోప్ ఇనీషియల్ దానికి ఎంత 1:14 అంటే 1/1440 హోల్ డివైడెడ్ బై నెక్స్ట్ S2 ఎంత అంటున్నాడు, √1/1000. మనకి Q1 తెలిసేమో కదా, Q1 ఎంత 15 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో మళ్ళా 15/Q2 ఈక్వల్ టు √1/1440 హోల్ డివైడెడ్ బై √1/1000. సో క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి Q2 నియర్ బై ఎంత వస్తుంది, Q2 వచ్చేసి సాల్వ్ చేసిన తర్వాత 18 మీటర్ క్యూబ్ పర్ సెకండ్, 18 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. ఈ దేని బేస్ మీద డిస్కస్ చేస్తున్నాము, డిశ్చార్జ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బెడ్ స్లోప్ లాగా కన్సిడర్ చేస్తున్నాం, రైట్. The Cheggy's coefficient C is related to Darcy's switchback friction factor F as. So Darcy's switchback friction factor దేనికోసం యూజ్ చేస్తామమ్మా, ఫర్ మేజర్ లాసెస్ ఇన్ ద పైప్ ఫ్లో. మేజర్ లాసెస్ ఇన్ ద పైప్ ఫ్లో అన్నప్పుడు, ఫ్రిక్షనల్ లాసెస్ అన్నప్పుడు HF = 4FLV²/2GD ఫార్ములా యూజ్ చేసి మనం హెడ్ లాస్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. అండ్ కోఫిషియంట్ ఆఫ్ చెజ్జీస్ కోఫిషియంట్ C దేనికి యూజ్ చేస్తాం మనం, ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ వెలాసిటీ. అవునా, వెలాసిటీ = C × √ml క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఈ రెండింటికి రిలేషన్ లాగా తీసుకున్నప్పుడు ఏముంటుంది మనకి, చెజ్జీస్ కోఫిషియంట్ C = √8G/F. కాబట్టి ఏది వస్తుంది మనకి, థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ ఓన్లీ. C = 8G/F, √8G/F. నెక్స్ట్, what is the normal depth in a wide rectangular channel carrying 0.5 meter square per second discharge at the bed slope of 0.0004 and Manning's coefficient n is equal to 0.01. మనకి డిశ్చార్జ్ ఫార్ములా ఎలా రాయొచ్చు మనం, యాక్చువల్గా డిశ్చార్జ్ Q ఏరియా ఇంటూ వెలాసిటీ. ఇన్ ప్లేస్ ఆఫ్ వెలాసిటీ ఇక్కడ మనకి మ్యానింగ్స్ కోఫిషియంట్ ఇచ్చాడా, మ్యానింగ్స్ కోఫిషియంట్ ఇచ్చాడంటే అంటే ఏంటి, వెలాసిటీ వచ్చేసి యూజింగ్ మ్యానింగ్స్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. సో మ్యానింగ్స్ ఫార్ములా అన్నప్పుడు ఏమొస్తుంది మనకి, ఏరియా ఇంటూ 1/n r⁴ అండ్ s⁴ ఇలా రాసుకోవచ్చు కదమ్మా. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు మనకి, వాట్ ఈస్ ద నార్మల్ డెప్త్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. సో డెప్త్ లాగా అనుకున్నప్పుడు ముందైతే వైడ్ రెక్టాంగిల్ ఛానల్ అన్నాడు. ఫర్ వైడ్ రెక్టాంగిల్ ఛానల్స్ R అంటే ఏంటి, హైడ్రాలిక్ రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ సెక్షన్ లాగా తీసుకుంటాం. R ఈజ్ నథింగ్ బట్ హైడ్రాలిక్ రేడియస్ అండ్ Y ఈజ్ ద డెప్త్ ఆఫ్ ద ఛానల్ సెక్షన్స్. ఫర్ వైడ్ రెక్టాంగిల్ ఛానల్ సెక్షన్స్ హైడ్రాలిక్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ ద సెక్షన్ లాగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏరియా ప్లేస్లో ఏం రాస్తాము, ఏరియా ఈజ్ ఈక్వల్ టు అంటే డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు B × Y అని రాయచ్చామా. B ఈజ్ నథింగ్ బట్ బ్రెడ్త్ ఆఫ్ ద ఛానల్ అండ్ Y ఈజ్ ద డెప్త్ ఆఫ్ ద ఛానల్. B × Y ఇంటూ 1/n ఇంటూ R ప్లేస్లో ఏం రాయచ్చు మనం, డెప్త్ ఆఫ్ ద సెక్షన్. హైడ్రాలిక్ రేడియస్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ ద సెక్షన్ అనుకోవచ్చు కదా. సో మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాం మనం, y⁴ ఇంటూ s⁴ ఇప్పుడు ఈ బీని పంపించేద్దాం. అంటే ఏమవుతుంది ఫార్ములా, Q/B ఈజ్ ఈక్వల్ టు Y × 1/n. లేకపోతే ఏమైనా సింప్లిఫై చేయొచ్చా,
q/b వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ y ఉంది, ఇక్కడ y⁴ ఉంది. అప్పుడు ఎలా రాయిస్తామా? ఇక్కడ పవర్ ఏమవుతుంది, ఇక్కడ y⁴ ఉన్నట్టుంది. సో 3 × 1 అంటే ఏంటి, 3 + 2/3 లాగా అవుతుంది. 3 + 2/3 అంటే y⁵3 అని రాయచ్చా? ఇక్కడ ఈ డెప్త్ క్యాలిక్యులేషన్స్ దానికి చేస్తున్నాను నేను. y⁵3 అని రాయచ్చు కదా. ఎలా రాశాను అది, y + y⁴ కదా. అంటే ఏంటి, ఇక్కడ పవర్ ఆఫ్ 1 లాగా యాడ్ చేసినట్టయితే ఏమవుతుందమ్మా మనకి y⁵3 + 2/3 వస్తుంది. అంటే ఏంటి, y⁵5/3 y⁵5/3 అని రాయొచ్చు. అవును కదా. y⁵5/3 ఇంటూ మళ్ళా 1/n ఇంటూ s⁴1/2. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, డిశ్చార్జ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి. డిశ్చార్జ్ వచ్చేసి ఏంటి, 0.5 m²/s ఇచ్చాడు, నాట్ m³/s, m²/s ఇచ్చాడు. అంటే ఈ m²/s అంటే ఏంటి, q/bనే వాడు m²/s లాగా ఇస్తున్నాడు. డిశ్చార్జ్ కంప్లీట్గా కాదమ్మా, డిశ్చార్జ్ పర్ విడ్త్ లాగా. డిశ్చార్జ్ పర్ విడ్త్ లాగా చెప్పినప్పుడు ఏమొస్తుంది మనకి, యాక్చువల్గా అయితే ఏంటి డిశ్చార్జ్ ఫార్ములా m³ కదా. m³ డివైడెడ్ బై బ్రెత్ అంటే 1 మీటర్ వస్తుందా, లీనియర్ మెజర్మెంట్. m³/మీటర్ అంటే ఏమొస్తుంది మనకి, యూనిట్స్ m² లా కన్వర్ట్ అవుతుంది కదా. సో అట్లాగా అది q/b వాల్యూ ఏమి ఇచ్చారు మనకి, 0.5 m²/s అని. సో ఇక్కడ మనం పర్టికులర్గా మన బ్రెత్ క్యాలిక్యులేషన్ చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే q/b వాల్యూ ఎంతమ్మా, గివెన్ వాల్యూ 0.5 = 1/n. n ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/, మ్యానింగ్స్ కోఎఫిషియంట్ n ఎంత ఇచ్చాడు మనకి, 0.01 ఇంటూ y ఏమో అన్నోన్ అలాగే ఉంది, y⁵5/3 ఇంటూ s సైడ్స్ బెడ్ స్లాప్ ఎంత ఇచ్చాడు మనకి, 0.000 4⁻1/2. సో ఇందులోంచి ఇప్పుడు మనకి y ఏమొస్తుంది మనకి, డెప్త్ y⁵5/3 0.5 ఇంటూ 0.01 హోల్ డివైడెడ్ బై 0.0004 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ ఇక లాస్ట్ స్టెప్, డెప్త్ ఆఫ్ సెక్షన్ y 0.5 ఇంటూ 0.01 హోల్ డివైడెడ్ బై 0.0004 నెక్స్ట్ మళ్ళీ హోల్ టు ద పవర్ ఆఫ్, ఇక్కడ 5/3 ఉంది కదమ్మా, ఇది ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఇది 3/5 అవుతుంది కదా, 3/5. సో ఇట్లా ఎంటైర్ ప్రాబ్లం చేసినప్పుడు అప్పుడు మనకి డెప్త్ ఆఫ్ ద సెక్షన్ y ఎంత వస్తుంది, ప్రాబ్లం చేస్తే మీకు 0.43 మీటర్ అనే వాల్యూ వస్తుంది. ప్రాబ్లం చేస్తే అప్పుడు మనకి 0.43 మీటర్స్ వాల్యూ అనేది డెప్త్ ఆఫ్ సెక్షన్, ఛానల్ సెక్షన్ లాగా వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, పాయిస్ హ్యాస్ ద యూనిట్ ఆఫ్ పాయిస్. సో మనకి పాయిస్ అనే యూనిట్స్ దేనికి యూజ్ చేస్తాము, డైనమిక్ విస్కాసిటీకి. అవునా. వాట్ ఇస్ మెన్ బై డైనమిక్ విస్కాసిటీ ఏమా, ద షియర్ రెసిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ద టూ అడ్జసెంట్ లేయర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్నే మనం ఏమంటాము, డ్యూరింగ్ ద ఫ్లోలోనే ఏమంటాం మనం, డైనమిక్ విస్కాసిటీ అంటాము. డైనమిక్ విస్కాసిటీకి యూనిట్స్ ఏంటి, పాయిస్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అట్లాగే ఇంకోటి ఏది రిప్రజెంట్ చేస్తాం మనం, డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ కూడా రిప్రజెంట్ చేస్తాం, డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఓన్లీ. Next one, best side slope for most economical trapezoidal section in open channel flow wherein side slopes are defined by x horizontal to y to 1 vertical is 1x equals to. ఒక ట్రెపిజాయిడల్, మోస్ట్ ఎకనామికల్ ట్రెపిజాయిడల్ సెక్షన్ అంటున్నాడు. అండ్ ఇక్కడ ఇది కనుక మనము సబ్ డివిజన్ లాగా చేసుకుంటే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఏమంటున్నాడు, ఎక్స్తో రిప్రజెంట్ చేస్తున్నాడు. అండ్ డెప్త్ ఆఫ్ ద సెక్షన్ దేనితో రిప్రజెంట్ చేస్తున్నాడమ్మా, 1తో రిప్రజెంట్ చేస్తున్నాడు. రైట్. మనకి సైడ్ స్లోప్ మామూలుగా జనరల్గా తీసుకున్నట్టయితే మోస్ట్ ఎకనామికల్ సెక్షన్స్కి ఇక్కడ ఎంత యాంగిల్ వస్తుంది, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ వచ్చేసి మనకి 30 degrees లాగా కన్సిడర్ చేస్తాం ఫర్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్స్. సో tan 30 degrees = మనం ఏంటి, tan అన్నప్పుడు ఆపోజిట్ బై అడ్జసెంట్ లాగా తీసుకున్నప్పుడు అయితే ఏమొస్తుంది మనకి, x/1 అని చెప్పొచ్చు కదా, x/1. అండ్ నెక్స్ట్ tan 30 degreesకి వాల్యూ ఏమొస్తుందమ్మా, tan 30 degreesకి 1/√3 x/1 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ అంటే ఇప్పుడు x వాల్యూ ఇంకోలాగా ఎలా రాయొచ్చు, x 1/√3 ఇంకా ఎలా రాయొచ్చు మనం, 1/√3 0. నియర్ బై వాల్యూ 0.57.
1/√3 వాల్యూ ఎంత రావచ్చమ్మా 0.57. రైట్, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓన్లీ 0.577. నెక్స్ట్ వన్, ద యూనిట్ ఆఫ్ కైనమెటిక్ విస్కాసిటీ. కైనమెటిక్ విస్కాసిటీ అన్నప్పుడు మనకి ఫార్ములా ఏం గుర్తొస్తుంది మనకి? కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ కదా. కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ. అండ్ దీని యూనిట్స్ ఎందులో మెజర్ చేస్తామమ్మా? సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అయినా మెజర్ చేస్తాము, లేకపోతే ఇంకో సీజిఎస్లో అయితే ఎలా మెజర్ చేస్తాము? స్టోక్స్లో మెజర్ చేస్తాం. సీజిఎస్లో అయితే స్టోక్స్, ఎస్ఐ యూనిట్స్లో అయితే సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓన్లీ. రైట్, నెక్స్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్. మన కంటిన్యూటీ ఈక్వేషన్ అని డిస్కస్ చేసుకుంటాం కదా. కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏంటమ్మా? Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ఈజ్ ఈక్వల్ టు Q3 అంటే నథింగ్ బట్ ఏంటి? A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 ఈక్వల్ టు A3 V3 అండ్ సో ఆన్. అంటే డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ క్రాస్ సెక్షన్స్ బేస్ మీద తీసుకున్నట్టయితే దీన్నే మనం ఏమంటాము? కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాము. అండ్ ఇది దేని బేసిస్ మీదుగా డెవలప్ అయింది? బేస్డ్ అపాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. కన్జర్వేషన్ ఆఫ్ మాస్. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓన్లీ. నెక్స్ట్, నాచ్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్. నాచెస్ అండ్ వియర్స్ అని మనం డిస్కస్ చేసుకుంటాం హైడ్రాలిక్స్ సబ్జెక్ట్లో. నాచెస్ అండ్ వియర్స్ దేనికి యూజ్ చేస్తాము? ఫర్ మెజరింగ్ ద డిశ్చార్జెస్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్. డిశ్చార్జ్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్ మెజర్ చేసేటప్పుడేమో వియర్స్ని యూజ్ చేస్తామమ్మా. అదే కనుక నాచెస్ని దేనికి యూజ్ చేస్తాము? నాచెస్ అన్నప్పుడు కూడా ఇవి ఎలా చేస్తాయి? షార్ప్ ఎడ్జ్డ్ సెక్షన్స్ లైక్ రెక్టాంగిల్, ట్రెపిజాయిడల్ అండ్ మోస్ట్లీ యూజ్ చేసేది ఏంటంటే వి షేప్డ్ నాచ్. వి షేప్డ్ నాచెస్ అవి దేనికి యూజ్ చేస్తాము? ఫర్ మెజరింగ్ ద డిశ్చార్జ్ ఆఫ్ స్మాల్ క్వాంటిటీస్. మెజరింగ్ ద డిశ్చార్జ్ ఆఫ్ స్మాల్ క్వాంటిటీస్ కోసం నాచెస్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? సెకండ్ ఆప్షన్, రేట్ ఆఫ్ ఫ్లో త్రూ స్మాల్ ఛానల్స్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. రైట్, నెక్స్ట్ వన్, 175 క్వశ్చన్. ద రేంజ్ ఆఫ్ అవర్ కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ CD ఫర్ వెంచురోమీటర్ ఈజ్. వెంచురోమీటర్ అండ్ ఆర్ఫీస్ మీటర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటాం. అవి దేనికోసం యూజ్ చేస్తాము? ఫర్ మెజరింగ్ ద డిశ్చార్జ్. ఫర్ మెజరింగ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద ఫ్లోయింగ్ వాటర్ మెజర్ చేయడం కోసము మనము వెంచురోమీటర్ ఆర్ ఆర్ఫైస్ మీటర్ని యూజ్ చేస్తాము. అందులో మన కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫర్ వెంచురోమీటర్ ఎంత రేంజ్లో ఉంటుంది? నియర్ బై మనకి 0.95 to 0.99 వస్తుంది. 0.95 to 0.99. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ.